మార్కెట్స్ మళ్ళీ కిందకి రావడం మొదలుపెట్టాయి. ఒక్కసారి అసలు మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? అసలు మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా? లేదా? సో, చాలా రోజులవుతుంది అనలైజ్ కూడా చేసి. సో, ఇన్ బిట్వీన్ జరిగిన ఈ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అయ్యుండొచ్చు. లేకపోతే రేపు జరగబోయేటువంటి ఆర్‌బీఐ మానిటరీ పాలిసీ మీటింగ్ యొక్క అవుట్‌పుట్ అయ్యుండొచ్చు. అండ్ దాంతో పాటుగా అసలు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఐటీలో ఎంట్రీ ఉందా? లేదా? బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఎలా ఉంది? అంటే బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో, ఇట్లా అన్నిటి గురించి ఒక 10 మినిట్స్ ఓవర్‌వ్యూ అయితే ఫినిష్ చేసుకుందాము. సో, యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ ఈజ్ యాంటిసిపేటెడ్. అది పడతది అని మనం ఎక్స్‌పెక్ట్ చేసాము. సో, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, కిందకి పడింది. సో, ఐ థింక్ మనకి ఈ ట్రెండ్ లైన్ తోటి ఎటువంటి పని లేదు. కింద పడింది. ఆ తర్వాత సపోర్ట్స్‌ని ఫార్మ్ చేసుకుంది. సో, ఈ సపోర్ట్ పాయింట్స్ కూడా మనం గతంలో తీసుకుంటే పాత వీడియోస్ మార్కెట్ అనాలిసిస్ చూస్తే మీకు అక్కడ కనిపిస్తాయి. యాస్ ఆఫ్ నౌ మార్కెట్ అక్కడే మనకి 24,600 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. 24,600, 24,500 ఈ పాయింట్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో, ఇక్కడ కొంతవరకు మార్కెట్ కన్సాలిడేట్ కూడా అవ్వచ్చు అని అనుకున్నాము. మనం మేబీ లాస్ట్ వీక్ చేయలేదు. గత వారంలో అంతకంటే ముందు వారంలో పోయిన సోమవారం, మంగళవారం చేసిన దాంట్లో కూడా కన్సాలిడేషన్ ఇస్ హైలీ పాసిబుల్ అనుకున్నాము. బట్ ఇన్ బిట్వీన్ మార్కెట్ చాలా వాలటైల్‌గా మూవ్ అవుతుంది. సడన్‌గా పైకి వెళ్తుంది, సడన్‌గా కిందకు వస్తుంది. ఇన్ బిట్వీన్ ట్రంప్ రిలేటెడ్ అప్డేట్స్ వస్తున్నాయి. బట్ వాలటాలిటీ మాత్రం బాగా కిక్ ఇన్ అవుతుంది. సో, ఈ వాలటాలిటీ ఇంకా కిక్ ఇన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తుందా? ఇది ఒక ఆస్పెక్ట్ ఉంది. లేదు మార్కెట్ ఇక్కడ స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. సో, దీన్ని మనం 2 విధాలుగా కూడా చూద్దాము. సో, అసలు టెక్నికల్‌గా ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? ఫండమెంటల్‌గా ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? జియోపాలిటిక్స్ ఎటువైపుగా మారుతున్నాయి? వీటన్నిటిని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మార్కెట్‌లో మనకు ఉండేటువంటి అన్సర్టనిటీ మెయిన్‌గా కంటి ముందు కనిపించేది టారిఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో, ట్రంప్ టారిఫ్ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత వన్ డే వాలటాలిటీ అనేది కిక్ ఇన్ అయింది. కానీ మనకది పెద్దగా ఇంపాక్ట్ చెయ్యదు అని చెప్పేసి గతంలో ఫిబ్రవరి నుంచే మాట్లాడుకుంటాం. ట్రంప్ టారిఫ్ వేయటం వల్ల ఎక్కువ నష్టం జరిగేది వాళ్ళ ప్రజలకి కానీ భారతదేశ ప్రజలకు కాదు. దానికి గల కారణం మన ఇండియా నెట్ ఎక్స్పోర్టర్ అయితే కాదు. కేవలం మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటిది 0.2 మాత్రమే మన జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తోంది. ఆ మందం కూడా మనం యూకే లాంటి కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని మన ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేస్తున్నాం. దాంతోపాటు ఇండియన్ కన్సంప్షన్ని బూస్ట్ చేస్తున్నాం. కాబట్టి జీడిపి మీద ఇంపాక్ట్ పెద్ద ఎత్తున అయితే ఉండదు. హియర్ అండ్ 0.2కి మించి ఏమి ఉండే అవకాశాలు అయితే లేవు అని మనం మాట్లాడుకుందాం. అండ్ టారిఫ్ అనేది కేవలం ఇండియా మీద వేశారా? మన దేశంతో కంపేర్ చేస్తే చైనా మీద ఇంకా ఎక్కువగా వేశారు టారిఫ్ అనేది. సో, ఇక్కడ ఇంకొక అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే అసలు టారిఫ్ వేయడానికి గల కారణం ఇండియాని సఫర్ చేయాలనేది కాదు. అక్కడ రష్యా మీద ఉన్నటువంటి పంతంతో అటు ఇండియా అండ్ చైనా మీద ప్రెషర్ పెడుతున్నారు.